టూర్స్ అండ్ ట్రావెల్స్. కాశీయాత్ర 19,999 మాత్రమే. బ్యాంకాక్ టూర్ 33,999 మాత్రమే. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. వివరాలకు సంప్రదించండి 9154225642. हर्षद मेहता ने स्टेट बैंक ऑफ इंडिया से 500 crores लिए थे और he was not in a position to pay it back. నా పేరు భాస్కర్ కుమార్. నా జీతం 6,000 రూపాయలు. బార్డర్ లైన్ దరిద్రంలో బ్రతుకుతున్నాను. పైసా అసలు కథ ఇప్పుడే మొదలైంది. లక్కీ భాస్కర్ థియేటర్లో కాసుల వర్షం కురిపించిన సినిమా ఇది. ప్రజెంట్ ఓటీటీలో కూడా చాలామంది ఈ మూవీని మళ్ళీ చూస్తున్నారు. అయితే లక్కీ భాస్కర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇంటర్నెట్లో మరొకసారి హర్షద్ మెహతా అనే వ్యక్తి ట్రెండింగ్ టాపిక్ అయ్యాడు. అప్పట్లో ఆ బిగ్ బుల్ చేసిన దాన్నే నిజంగా లక్కీ భాస్కర్లో చూపించారా? కథలోకి వెళ్దాం. ఒక చిన్న బ్యాంక్ ఎంప్లాయ్ వ్యవస్థలోని లోపాలను అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించడం, ఎవరికి దొరక్కపోవడం, ఆ తర్వాత తెలివిగా తప్పించుకోవడం, ఇది లక్కీ భాస్కర్ సినిమాలోని కథ. ఈ సినిమా జనాన్ని ఎంతగా ఇన్స్పైర్ చేసిందంటే విశాఖలో 3 విద్యార్థులు లక్కీ భాస్కర్లా మేము కూడా సంపాదిస్తాం అంటూ ఇంట్లో చెప్పకుండా పారిపోయారు. సినిమా చూస్తున్నంతసేపు ఎవ్వరూ భాస్కర్ తప్పు చేస్తున్నాడు అని అనరు. ఎలా తప్పించుకుంటాడా అని టెన్షన్తో మాత్రమే చూస్తూ ఉంటారు. అంత అద్భుతంగా ఉంటుంది ఆ కథ. అయితే నిజానికి ఇది కథలా కనిపించే వాస్తవం. వ్యవస్థలోని లోపాలను అడ్డుపెట్టుకుని ఒక సామాన్యుడు నిజంగా సృష్టించిన స్కామ్ ఇది. ఒకే ఒక్కడు ఆర్థిక వ్యవస్థను కుదిపేశాడు, మార్కెట్లను ముంచేశాడు, వందల మంది ఆత్మహత్యలకు కారణమయ్యాడు. వ్యవస్థలోని లోపాలే అతని ఆయుధాలు, మనిషిలోని ఆశ అత్యాశే అతడి పెట్టుబడి. ఆ ఒక్కడే హర్షద్ మెహతా. మార్కెట్లు తారాజువ్వల్లా ఆకాశానికి చేరి ఆ వెంటనే నేల రాలడానికి కారణమైన వ్యక్తి అతడే. ఎవ్వరూ ఊహించని మార్గంలో మార్కెట్లను, బ్యాంకులను కొల్లగొట్టిన మాస్టర్ మైండ్ అతడు. ఒక ఆర్థిక నేరస్తుడిని ఇంతలా పొగడాలా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. ఎందుకంటే నేడు మన మార్కెట్లు ఇంత పగడ్బందీగా ఉండడానికి ఒక రకంగా కారణం హర్షద్ మెహతానే. వ్యవస్థ ఎలా ఉండకూడదో తన స్కామ్ ద్వారా ప్రపంచానికి చాటాడు హర్షద్ మెహతా. ఇంతకీ అతను చేసిన స్కామ్ విలువ ఎంతో తెలుసా? అక్షరాల 30,000 కోట్లు. 1990స్లోనే 30,000 కోట్లు అంటే ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు ఉంటుందో మీరే ఊహించుకోండి. బ్యాంకింగ్ వ్యవస్థ, స్టాక్ మార్కెట్లను ఒక ఆట ఆడుకున్న హర్షద్ మెహతా పెద్ద ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఏం కాదు. ఒక మామూలు కాలేజ్లో డిగ్రీ చదువుకున్న వ్యక్తి, అది కూడా సప్లిమెంటరీలో పాస్ అయిన వ్యక్తి. గుజరాత్లోని ఒక సామాన్య కుటుంబంలో పుట్టాడు అతడు. ముంబైలో చదువుకున్నాడు. ఆ తర్వాత బతకడం కోసం ఎన్నో ఉద్యోగాలు చేశాడు. చివరకు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ ఎష్యూరెన్స్ కంపెనీలో సేల్స్ మ్యాన్గా చేరాడు. ఆ సమయంలోనే స్టాక్ మార్కెట్పై ఆసక్తి కలిగింది. దాంతో ఒక చిన్న బ్రోకరేజ్ సంస్థలో క్లర్క్గా చేరాడు. అదే భారత ఆర్థిక వ్యవస్థ చరిత్రలో అతిపెద్ద కుంభకోణానికి దారులు వేసింది. ఆ సంస్థలో దాదాపు 10 ఏళ్లు పనిచేసిన హర్షద్ మార్కెట్లను కాచి వడపోశాడు. సెక్యూరిటీస్ ఇండస్ట్రీలో ముఖ్యమైన వ్యక్తిగా ఎదిగాడు. మీడియా అప్పట్లో అతడిని స్టాక్ మార్కెట్గా అమితాబ్ బచ్చన్ అని పిలిచేది. ఆ తరువాతే సొంతంగా గ్రోమోర్ రీసెర్చ్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతోమంది ప్రముఖులు ఆ సంస్థ ద్వారా పెట్టుబడులు పెట్టేవారు. ఆ సమయంలోనే హర్షద్ మెహతా మాయాజాలం మొదలైంది. ఏం చేస్తే మార్కెట్లో డబ్బులు రాబట్టొచ్చో బాగా తెలిసిన ఆ మాయగాడు తన కథను మొదలుపెట్టాడు. లక్కీ భాస్కర్ సినిమాలో చూపించినట్లుగానే ముందుగా మరికొందరు బ్రోకర్లతో కలిసి గేమ్ ఆడాడు. ముందు వీళ్ళు కంపెనీ షేర్లను కొనేసేవారు. ఎన్నుంటే అన్నీ కొనేసేవారు. 200 రూపాయలుండే ఆ కంపెనీ షేర్ కొన్ని వారాల్లోనే 9,000కు చేరేది. 12 వారాల్లో 4,400 రెట్లు పెరిగేది. సామాన్యులు కూడా ఆ షేర్ల కోసం ఎగబడేవారు. ఇంకా పెరుగుతుందని ఎక్కువ రేటు దగ్గర కొనేవారు. అలా సరిగ్గా ఒక టైం రాగానే తన దగ్గరున్న షేర్లన్నీ అమ్మేసి సొమ్ము చేసుకునేవాడు. సామాన్యులు మాత్రం మునిగిపోయేవారు. అయితే మీడియా మాత్రం మెహతాను
ఆకాశానికి ఎత్తేసింది. మార్కెట్లో ఆ స్థాయిలో పెరగడానికి బుల్ రన్కు కారణమైన హర్షద్ను ద బిగ్ బుల్ అని ముద్దుగా పిలుచుకుంది. కానీ ఆ తరువాతే అందులోని అస్సలు స్కామ్ బయటకు వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిస్ట్ సుచిత దలాల్ రాసిన ఒక రీసెర్చ్ ఆర్టికల్ దేశం మొత్తాన్ని ఓ కుదుపు కుదిపింది. हर्षद मेहता ने स्टेट बैंक ऑफ इंडिया से 500 crores लिए थे और he was not in a position to pay it back. ట్రేడింగ్ చేయడానికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? వందల కోట్లతో షేర్లు ఎలా కొన్నాడు? షేర్లు అంతలా ఒక్కసారిగా ఆకాశాన్ని ఎలా అంటాయి? బ్యాంకులను ఎలా కొల్లగొట్టాడు? ఇప్పట్లాగా అప్పట్లో కంప్యూటరైజ్డ్ వ్యవస్థ లేదు. బ్యాంకులు డైరెక్ట్గా అప్పు ఇచ్చేది కాదు. ఒక బ్యాంకు మరో బ్యాంకు దగ్గర అప్పు తీసుకోవాలంటే అందుకు మధ్యలో ఒక మీడియేటర్ ఉండేవాడు. అప్పు తీసుకునే బ్యాంక్ ఇచ్చే బ్యాంక్కి ఒక లెటర్ ఇచ్చేది, గ్యారంటీ లెటర్. పలానా సమయానికి తీర్చేస్తామని చెప్పేది. దాన్నే రెడీ ఫార్వర్డ్ ట్రాన్సాక్షన్స్ లేదా బ్యాంక్ రిసీట్స్ అనేవారు. ఆ మీడియేటర్ కొంత కమిషన్ తీసుకుని ఈ వ్యవహారం అంతా నడిపేవాడు. అయితే హర్షద్ మెహతా తానే ఆ అవతారం ఎత్తాడు. దొంగ బ్యాంక్ రిసీట్స్ సృష్టించేవాడు. ఎక్స్ అనే బ్యాంక్ వై అనే బ్యాంక్ దగ్గర అప్పు అడిగినట్లుగా బ్యాంక్ రిసీట్ సృష్టించేవాడు. వై బ్యాంక్ సిబ్బందిని మేనేజ్ చేసి చెక్కులు ఎక్స్ అకౌంట్ మీద కాకుండా తన పేరు మీద తీసుకునేవాడు. ఆ డబ్బుని తన అకౌంట్లోకి వేసుకుని వాటితో షేర్లు కొనేవాడు. ఇలా ఒక్క బ్యాంక్ కాదు, చాలా చిన్న బ్యాంకులను తన కోసం వాడుకుని మోసం చేశాడు. ఈ స్కామ్ బయటపడ్డాక బ్యాంకులు తమ దగ్గరున్న ఫేక్ రిసీట్స్ చూసి గొల్లుమన్నాయి. అప్పట్లోనే 4,000 కోట్ల మేరకు మోసపోయాయి బ్యాంక్స్. మరోపక్క బ్యాంకులు షేర్లను తనఖా పెట్టుకుని లోన్లు కూడా ఇచ్చేవి. పిచ్చి పిచ్చి కంపెనీల షేర్ల విలువను మార్కెట్లో పెంచేసి వాటిని తాకట్టు పెట్టి భారీగా లోన్లు తీసుకున్నాడు హర్షద్ మెహతా. ఈ స్కామ్ తవ్వే కొద్దీ బ్యాంకుల నిర్లక్ష్యం, వ్యవస్థలోని లోపాలు, ఆర్బీఐ పట్టు లేకపోవడం, ఇలా ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తంగా 30,000 కోట్ల స్కామ్ జరిగినట్లుగా తేల్చాయి దర్యాప్తు సంస్థలు. ఎంతోమంది బ్యాంక్ మేనేజర్లు అరెస్ట్ అయి ఊచలు లెక్కబెట్టారు. మార్కెట్ల గురించి తెలియకపోయినా అత్యాశతో ఎక్కువ విలువ దగ్గర షేర్లు కొని నష్టపోయి ఎంతోమంది సామాన్యులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఇన్ని వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ హర్షద్ మెహతాపై 27 కేసులు పెడితే అందులో రుజువైంది కేవలం 4 మాత్రమే. 9 ఏళ్ల పాటు జరిగింది విచారణ. ఓ కేసులో 5 ఏళ్ల శిక్ష పడింది. మిగిలిన వాటిలో ఎంక్వైరీ జరుగుతూ ఉండగానే తన 47వ సంవత్సరంలో హార్ట్ అటాక్తో 2021 డిసెంబర్ 31న హర్షద్ మెహతా చనిపోయాడు. తను చనిపోయి 23 ఏళ్ళయింది. ఆర్థిక కుంభకోణం జరిగి దాదాపుగా 33 ఏళ్ళయింది. కానీ ఇప్పటికీ హర్షద్ మెహతా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక హాట్ స్టోరీగానే మిగిలాడు. తన జీవితంపై, స్కామ్పై ఎన్నో సినిమాలు, ఎన్నో వెబ్ సిరీస్లు కోట్లు కురిపించాయి. అందరికీ తెలిసిన కథే అయినా ఒక్కో కోణం ఒక్కో కథకు దారితీసింది. ఇంకా కొన్ని వందల సినిమాలు తీసినా కూడా బోర్ కొట్టని కథ అది. చూడాలి ఇంకెన్ని లక్కీ భాస్కర్ సినిమాలు, హర్షద్ మెహతా సినిమాలు ప్రేక్షకులను అలరిస్తాయో.